ఢిల్లీలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. లేదంటే అది చూస్తే నాకు ఇదే గుర్తొచ్చింది. వివేక్ యాదవ్ గుర్తొచ్చాడు సడన్గా. లెటర్ రాయటం ఏంటి? నన్ను 4ంటికి అరెస్ట్ చేస్తే 12ంటికి లెటర్ రాస్తాడు. ఈ డాక్టర్ సెటప్ ఏంటి? అప్పుడు ఏం చేయాలి? నన్ను నిజంగా నాకు హార్ట్ పేషెంట్ అని చెప్పి వాళ్ళకి తెలిసింది అనుకుంటే నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. అసలు హైదరాబాద్లోనే హాస్పిటల్కి తీసుకురావాలి. మర్చిపోయారు అనుకున్నాను. విజయవాడ గుంటూరు తీసుకొచ్చిన తర్వాత అంటే గుంటూరు హాస్పిటల్ ఎక్కడ? ఈ నన్ను కొట్టిన స్పాట్కి కిలోమీటర్. సో అక్కడికి తీసుకెళ్ళాలి. అది కూడా లేదు. ఆ డాక్టర్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇది ఎక్కడా జరగదు. మహాత్మా, నువ్వు లాయర్ కూడానా? కాదా? లాయర్ కాదు కదా. మామూలుగా చట్టంలో ఉన్నది ఏంటంటే లాయర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ఉంది. ముందే అసలు వీడి పెద్ద పేషెంటు, బాబాయ్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అని అసలు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటం మానేసి డాక్టర్ని ఒకరిని ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు అది రాంగ్. డాక్టర్ని నా దగ్గరికి తీసుకొచ్చారు తప్ప నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకు? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా క్లియర్గా 10 మందికి తెలుస్తుంది నేను శుభ్రంగా ఉన్నానని. చెదకొచ్చారు కదా, ఇంకెవరో చూడాల. సో ముందు ఎవరో మా కాళ్ళు చేతులు అన్నీ నార్మల్గా ఉన్నాయని, అందుకని అప్పుడు ఈ సుధలాంటి వాళ్ళు జనరల్గా గర్భిణీ స్త్రీలకి కొంచెం కాలు వాస్తూ ఉంటాయి. సో అలాగా అంటే నా పొట్ట చూసి గర్భం అనుకున్నాడే పంపించారు. గర్భిణీ స్త్రీలకు వాస్తూ ఉంటాయి, అలాగే ఏమన్నా అయిందేమో అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చిగా అతను మాట్లాడటం జరిగింది. అన్ని రకాలుగా క్రిస్టల్ క్లియర్ విజయపాల్ని స్పాట్లో పెట్టి, ఆ నాయక్ అనే ఈ సునీల్ నాయక్ అనేవాడు కూడా అక్కడ స్పాట్లో ఉన్నాడు. ఈయన్ని స్పాట్లో పెట్టి ఇతను కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ మధ్యలో కూడా వచ్చేళ్ళాడు. ఒక నెంబర్ ప్లేట్ లేని ఒక వైట్ మారుతిలో పాపులర్ మోడల్ ఏదో ఉంది, వాళ్ళకి అది ఇచ్చేవాడు అనుకుంటా. అందులో వచ్చి అతను ఏంటో ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. అతన్ని కాపాడాలని ఎవరన్నా ఒకవేళ ఏ ప్రయత్నం జరిగినప్పటికీ కూడా నోబడీ కెన్ సేవ్ హిమ్. ఎందుకంటే మరి నా పోరాటం ఆగదు, ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి. ప్యారలల్గా నేను కూడా ఎంతోమందితో ఇంటరాక్ట్ అయ్యి అన్ని రకాల సాక్ష్యాధారాలు నేను కూడా ఖాళీగా కూర్చోకుండా నా ప్రైవేట్ విచారణ నేను చేస్తున్నా. సస్పెన్షన్ ఎందుకని అంటున్నానంటే ఇంకా ఎక్కువ మంది ధైర్యంగా బయటకు వచ్చి నిజాలు చెప్పగలరు. ఎవరినైనా ఎందుకు సస్పెండ్ చేస్తారంటే ఒక అధికారిని కేసు ఉందనుకోండి, ఎందుకు సస్పెండ్ చేస్తారు? కారణం ఏంటి?